వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే 4 పార్ట్ 3 వీడియో. ఎక్కడ అనుకుంటున్నారా? తాజ్మహల్, ఆగ్రా. ఫస్ట్ 2 డేస్ ఢిల్లీలో, నెక్స్ట్ 3rd డే మథురా, వృందావన్ చూసుకొని మేమైతే 4th డే తాజ్మహల్ ఆగ్రాకు వచ్చేసాము. అంటే ముందు రోజు నైటే మథురా నుంచి మేము ఆగ్రాకు వచ్చి అక్కడ ఒక హోటల్ తీసుకొని 7 హిల్స్ హోటల్ నేము. చాలా బాగుంది హోటల్ అయితే. మేమైతే ఇక్కడ ముందుగానే బుక్ చేసుకునేసాము గూగుల్లో చూసి. ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తారు కాబట్టి హోటల్స్ అన్నీ ఎక్కువ కాస్ట్గానే ఉంది. మాకు పర్ డే 7,000 పడింది. మేమైతే హోటల్ 1 డేకి బుక్ చేసుకున్నాము. ఇంకా ముందు రోజు వచ్చి హోటల్లో స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగే చూడాలి తాజ్మహల్. మార్నింగ్ సూర్యోదయం టైంలో తాజ్మహల్ చాలా బాగుంటుందంట. కాకపోతే 3 డేస్గా తిరగడం వల్ల పిల్లలు టైర్డ్ అయిపోవడం వల్ల మార్నింగ్ కొంచెం లేట్ అయ్యింది. మాకు 7 అయింది టైం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళేసరికి. అక్కడ చాలా సెక్యూరిటీ ఉంది, ఎందుకంటే ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి కాబట్టి ఖచ్చితంగా అక్కడ చాలా సెక్యూరిటీ ఉంది. అవంతా చూసుకొని, ఎందుకంటే ఏదంటే అది ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదంటే అది అలౌడ్ లేదు లోపలికి. మనం తీసుకెళ్ళామంటే వాళ్ళు తీసి డస్ట్బిన్లో వేసేస్తారు. సో పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ముందుగా ఒక చిన్న బాటిల్ అయితే తీసుకున్నాము, ఇంకేం తీసుకోలేదు. లోపలికి వెళ్ళాక చాలా ఇబ్బంది పడ్డాము. కాకపోతే అక్కడైతే అలౌడ్ లేదు, వాళ్ళు తీసి డస్ట్బిన్లో వేసేస్తా అన్నారు. టికెట్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లోనే తీసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే టైం పడుతుంది, ఎక్కువ జనాలు ఉంటారని మేము ఆన్లైన్లోనే తీసుకునేసాం టికెట్. మేమైతే ముందుగానే ఆన్లైన్లో 15 డేస్ బిఫోర్గా వదులుతారనుకుంటా టికెట్స్. మేము వెళ్ళక ముందే ఏ వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అని ఆన్లైన్లో బుక్ చేసుకునేసాం టికెట్లు. సో లోపలికి వెళ్ళే కొద్దీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మేము వెళ్ళింది 7కి, అప్పటికి జనాలు చూసారా ఎలా ఉండారో. ఎంత రష్ అంటే ఎక్కువ ఫారినర్స్ అండి. ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ. మేమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ లోపల ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న కోట లాగుంది. అలాంటిది తాజ్మహల్ 4 సైడ్స్ ఉంటుందంట. దాని నుంచి దాటుకొని తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాలి. ఆ కట్టడంలోనే మనం తాజ్మహల్ని చూసేటప్పుడు దగ్గరగా దూరంగా చూసినట్టు కనిపిస్తుంది. ఇంకా మేమైతే అదంతా చూసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాము. తాజ్మహల్ దగ్గర లోపలికి వెళ్ళడానికైతే మనం కాళ్ళకి, షూస్కి కానీ చెప్పులకు కానీ కవర్ లాంటిది ఒకటి ఇస్తారు వాళ్ళు, దాన్ని వేసుకోవాలి. మనం కొనుక్కోవచ్చు 10 రూపీస్, లేదంటే అక్కడ ఉంటుంది, అది అందరూ వాడేసినట్టు ఉంటుంది. సో అందుకని మేము ముందుగానే కొత్తవి తీసి పెట్టుకునేసాము అందరికీ. అక్కడికి వెళ్ళంగానే వాటిని కాళ్ళకు వేసుకునేసాము, ఎందుకంటే లోపలంతా పాలరాయి కాబట్టి టైల్స్ అంతా పాడవకుండా ఉండాలని ఖచ్చితంగా అదైతే అందరూ వేసుకోవాలి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. అబ్బా, అసలు మా కళ్ళు సరిపోలేదు తాజ్మహల్ని చూడడానికి, అంత అద్భుతంగా ఉంది. దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేస్తా అంటే ఐస్ గడ్డను పట్టుకున్నట్టుంది, అంత జిల్లుగా ఉంది. లోపలైతే తాజ్మహల్ ఎంట్రన్స్ దగ్గర అంతా అరబిక్లో రాసున్నారు. అదంతా ఖురాన్లో సంబంధించిన వర్డ్స్ అంట. రాసిన తర్వాత అదంతా చూసుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత తాజ్మహల్ అంటేనే ముంతాజ్ బేగం సమాధి. కాకపోతే ప్రజెంట్ అంది లోపల ఉంది. పైన లోపలంతా సిల్వర్తో కట్టున్నారు, అది మాత్రం అందరూ చూడొచ్చు. కింద మెట్లు లాగుంది కదా, ఇంతకుముందు చూశారు కదా వీడియోలో, అట్లా అది కింద భాగము. కింద అయితే ఎవరు అలౌడ్ లేదు, పైనే జస్ట్ చూడాలి మనము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫోన్స్ అన్నీ క్లోజ్ చేసుకునేయాలి, అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటారు. సో లోపలైతే ఏం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. లోపల మేము ముంతాజ్ బేగం సమాధి చూసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఈ విధంగా ఎంట్రన్స్లో అరబిక్లో రాసినట్టు తాజ్మహల్ 4 సైడ్లో ఆ విధంగా రాసుండారు. ఆ తర్వాత ఇంకా గోడల మీదంతా ఆ రెడ్ కలరు, గ్రీన్ కలర్ అంతా స్టోన్స్ని కట్ చేసి లోపల అంటించుండారు. అది పెయింటింగ్ కాదు, స్టోన్స్ని. అంటే ఆ కాలంలోనే వాళ్ళ చేతి వర్క్ చూసారా, అస్సలు ఎంత అద్భుతంగా ఉంది. ఇంత సన్న సన్న తీగలు, ఎంత సన్న సన్న డిజైను, అంత అద్భుతంగా కట్ చేసి అంటించారు. అంతమంది కూలీలు ఎన్ని రోజులు కష్టపడి కట్టారో కానీ తాజ్మహల్ అంత అద్భుతంగా ఉంది. అందుకేనేమో ప్రపంచంలో 7వ వింతగా ప్రసిద్ధి పొందింది. చూస్తా అంటే చూడాలనిపిస్తుంది అసలు. మేమైతే 7కి వెళ్ళాము, దగ్గర 10-11 వరకు తాజ్మహల్ దగ్గరే ఉండిపోయాము. మాకైతే వదిలి బయట రావాలనిపించలేదు అసలు, అంత బాగునింది. తాజ్మహల్ పైన కనిపించే కలుషం లాంటిది అయితే కట్టేటప్పుడు షాజహాన్ గోల్డ్ది పెట్టారంట. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇది కూడా వదలలేదు, తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా దీన్ని మన గవర్నమెంటు ఇత్తలి, కాపర్ లాంటిది ఏదో పైన పెట్టుండారు. కానీ షాజహాన్ కట్టేటప్పుడు అయితే గోల్డ్ది పెట్టి కట్టించాడంట. తాజ్మహల్కి ఏ ఎంట్రన్స్ నుంచి వచ్చామో మేమైతే అదే ఎంట్రన్స్లో బయటికి వెళ్ళాము. ఇక్కడంతా ఒకేలాగా ఉంటుంది, 4 పక్కల ఎంట్రన్స్ కానీ తాజ్మహల్ 4 పక్కలు కానీ ఒకేలాగా ఉంటుంది. 4 స్తంభాలు కానీ 4 స్తంభాలు బయట పక్కకి వాలినట్టు ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా భూకంపాలు ఏదన్నా వచ్చినప్పుడు తాజ్మహల్ పాడవకుండా ఈ పక్క పడేటట్టు కట్టించారు.
తాజ్మహల్ అద్భుతం అస్సలు చెప్పలేంది. ఇంక పక్కన యమునా నదిని అలా చూసుకుంటా మేము తాజ్మహల్ చూసేసి మేమైతే ఇంక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా అంగళ్ళు ఉంది. ఇంక మేమైతే కొంచెం షాపింగ్ చేసాము. వాళ్ళన్నీ మార్బల్తో చేసిన వస్తువులు అంటున్నారు కానీ అది నిజమైన మార్బలా కాదా తెలీదు. మేమైతే ఇంకా చిన్న రోళ్ళు, కొంచెం తాజ్మహల్, గ్లాస్ తాజ్మహల్, మార్బల్ తాజ్మహల్ అవంతా తీసుకున్నాము. ఇవంతా ఒరిజినల్ మార్బల్సే అంటున్నారు వాళ్ళు. మేమైతే ఎలిఫెంట్స్ తీసుకున్నాం. ఎలిఫెంట్స్ అయితే చిన్నవి 700 అలా చెప్పారు కానీ మనం మాట్లాడితే రేటు తగ్గించేస్తారు. హిందీ వచ్చి మనం మాట్లాడామంటే చాలు, వాళ్ళు చెప్పిన రేటుకి సగానికి సగం ఇచ్చేస్తారు. తాజ్మహల్ అయితే దగ్గర దగ్గర 700 800 చెప్పాడు అతను మాకు. ఆఖరికి 250కి ఇచ్చేశాడు అతను చూపించే తాజ్మహల్ని. తాజ్మహల్ తీసుకొని ఇంకా మేము కొంచెం షాపింగ్ చేసేసి మార్బల్ ఐటమ్స్ అంతా తీసుకొని ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని హోటల్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాము. ఇక్కడైతే బయటకు రాగానే బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు ఉంది. దీంట్లో నుంచి మనం బయటకు వెళ్ళాక ఇంకా ఆటోలు, కార్లు ఏది కావాలంటే అది ఉంటుంది. లోపలికైతే ఏది అలౌడ్ లేదు. ఇది వీళ్ళదే. ఫర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటారు. ఒకటి ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఎక్కాలి మనము. సో మేము వెయిట్ చేసి అదైతే ఎక్కి ఇంకా తాజ్మహల్కి బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరేస్తున్నాం. బయలుదేరుతుంటే అస్సలు మనసు రావడం లేదు తాజ్మహల్ వదిలి రావడానికి. కాకపోతే హోటల్ క్లోజింగ్ 12కి అంతా క్లోజ్ చేసేయాలి, లేకపోతే నెక్స్ట్ డే పేమెంట్ చేసేయాల్సి వస్తుంది. ఎక్కువ కాస్ట్ కాబట్టి మేము 12కి క్లోజ్ చేసేసాము. లగేజ్ అంతా కార్లో పెట్టుకునేస్తాంలే అని ఒక కార్ మాట్లాడుకునేసాము. ఇంకా మేము హోటల్కి వచ్చి మాది బుకింగ్ ఉంటుంది కదా అది క్యాన్సిల్ చేసేసి మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని 12కి అంతా చెక్అవుట్ చేసేసి మేము బయట వచ్చేసాము. బయట వచ్చేసి ముందుగానే ఒక కార్ మాట్లాడుకున్నాం మేము. ఇంకా అతని కార్లోనే లగేజ్ అంతా పెట్టేసి ఆగ్రా పోర్టుకి వచ్చాము. ఆగ్రా పోర్టుకి వచ్చిన తర్వాత ఆగ్రా పోర్టుకి టికెట్ ఉంటుంది. మేము అది కూడా ఆన్లైన్లో తీసేసుకున్నాం టికెట్. లోపలికి ఎంటర్ అయ్యాము ఆగ్రా పోర్టుకి. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు స్లైడ్ లాగా ఉంది స్టోన్స్, కొంచెం లైట్ రెడ్ కలర్లో ఉంది. ఇది ఎందుకంటే మేబీ ఎవరన్నా శత్రువులు వచ్చినప్పుడు ఇక్కడ పక్కన కనిపించే హోల్స్లో నుంచి వేడి నూనె, వేడి నీళ్ళు ఇలాంటివంతా పోస్తారంట. పెద్ద పెద్ద రాళ్ళంతా దొల్లిస్తారంట. చాలా కథలు చెప్తున్నారు. అలాగే ఏనుగులు, గుర్రాలు అంతా నడవడానికి ఈజీగా ఉంటుందని ఇలాగా స్లైడ్ లాగుంది. సో అలాగ దాని మీద నడుచుకుంటా మేమైతే ఆగ్రా పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం. పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా కోట లోపలికి ఎంటర్ అయిపోయాం. ఫస్టే గార్డెను, చాలా పెద్ద బావి ఉంది. ఈ బావి ఎంత పెద్దదంటే చాలా పెద్దది. దీన్ని వాళ్ళు ప్రజెంట్ క్లోజ్ చేసేస్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి మేబీ కోటలో వాళ్ళంతా వాటర్ ఇది వాడతారేమో. ఇక్కడైతే దివానీ ఆమ్, దివానీ ఇన్ అని 2 రకాలు ఉంది. ఒకటి వచ్చి ప్రజల సమస్యలు తీర్చడానికి ఒకటంట సభ, ఇంకొకటి వచ్చి లోపల రాజు కుటుంబంలో వాళ్ళకి ఏదన్నా గొడవలు జరిగితే తీర్చడానికి ఒకటంట. దివానీ ఆమ్, దివానీ ఇన్ అంట సభల పేరు. లోపలైతే చాలా అద్భుతంగా ఉంది కట్టడాలు. మొఘల్ ఎంపైర్ కట్టడాలు కదా, మనకి బాగా తెలుస్తూ ఉంది అదంతా. ఇక్కడ వచ్చి పైన రాజు కూర్చుంటాడంట. ఈ కింద నుంచి కూర్చొని ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తా అంటే రాజు తీరుస్తారు. అదేవిధంగా 2 ఉంది. ఒకటికి ఫ్యామిలీకి సంబంధించింది, ఇంకోటి బయట ప్రజలకు సంబంధించింది. మనం జోధా అక్బర్ మూవీలో కూడా చూడొచ్చు. పైన అయితే హృతిక్ రోషన్ కూర్చొని చెప్తా ఉంటే బయట ప్రజలంతా ఇంటంటారు. సేమ్ అలానే ఉంది. ఇక్కడ తీసారా లేదో ఏమో తెలియదు, మరి అలానే ఉంది లుక్ అయితే. సేమ్ మనం ఆ మూవీలో చూసినట్టే రాజు కోటలు కానీ ఆ లుక్ కానీ అంతా. మేమైతే ఇలా చూసుకుంటా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడి నుంచి తాజ్మహల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడి నుంచి చూసినా తాజ్మహల్ కనిపిస్తుంది. షాజహాను తాజ్మహల్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కట్టడానికి ట్రై చేశాడంట. షాజహాను అలా కట్టుకుంటా పోతే చాలా మనీ వేస్ట్ అవుతుందని షాజహాన్ కొడుకు షాజహాన్ని ఇక్కడ కోటలోనే పైన తాజ్మహల్ కనిపించేటట్టు ఆయనకు ఒక గది, ఒక చిన్న మసీదు అంతా ఏర్పాటు చేసి అతన్ని ఇక్కడ బంధించేశారు అని చెప్తాంది హిస్టరీ ప్రకారం అయితే. ఎందుకంటే అతను మళ్ళీ కట్టుకుంటా పోతే చాలా మనీ వేస్ట్ అవుతుందని వాళ్ళ కొడుకు అలా చేశాడంట ఔరంగజేబు. ఆ తర్వాత ఇక్కడైతే ఇంకా మేము ఇక్కడ ఆగ్రా పోర్ట్ అంతా చూసుకున్న తర్వాత కొంచెం ముందరకు వచ్చిన తర్వాత కొంచెం పడిపోయిన పాత కట్టడాలంతా ఉంది. అదేంది అని అక్కడికి వెళ్ళి చూసి అడిగితే అప్పుడు అక్కడ జోధా రాణి ఉంది కదా, ఆమె ప్లేస్ అంట అది. సో మొత్తం ముస్లిం కట్టడాలకు సంబంధించినట్టున్నా కూడా ఇది మాత్రం హిందూ సాంప్రదాయం తెలిసేటట్టుంది. ఎందుకంటే అక్బరు జోధా కోసం కట్టించిన ప్లేస్ అంటే ఇది. దాన్ని అట్లే ఎక్స్టెన్షన్ చేసి ఔరంగజేబు ఆగ్రా పోర్టును కట్టించారు. ఔరంగజేబు జోధాబాయ్ మేబీ నానమ్మ అవుతుంది అనుకుంటా ఆమె. సో అదంతా చాలా పాతది, చాలా వరకు పడిపోయింది అది. కానీ హిందూ కల్చర్ అయితే తెలుస్తూ ఉంది అది అంతా.
సో అక్కడంతా కాసేపు తిరిగాం మేము. ప్లేస్ అంతా అప్పుడు ఎలా ఉన్నారబ్బా, వాళ్ళ స్నానాల గది కావచ్చు, వాళ్ళ రూములు కావచ్చు, ఇంతింత దూరాలు ఎలా తిరుగుతారో అసలు. కోట మొత్తం లోపల తిరుగుతూ ఉంటే ఆ గదులు కానీ ఎలా జీవించారో కానీ అసలు ఏం అర్థం కాలేదు. అంతా చూసుకున్నాము, ప్రతిదీ అద్భుతంగానే ఉన్నింది మాకు. ఇక్కడైతే చిన్న గోడ లాగుంది, గేట్ లాగుంది, అక్కడి నుంచి సొరంగ మార్గాలంట, అలాంటివి చాలా ఉంది లోపలంతా. సో అదంతా చూసుకొని ఇక్కడ ముందు కోట ఉన్నిందంట అక్బర్ది. సో ఇది జోధాబాయి ప్లేస్ అంట. ఇది పడిపోయిన తర్వాత సో ఇదంతా చాలా వరకు అయితే పడిపోయి ఇరిగిపోయింది అది. దీని తర్వాత మిగిలిన ఆగ్రా కోట అంతా కట్టారు. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము. బయట కూడా చాలా పెద్ద ప్రహరీ గోడ ఉంది, ఒక చిన్న నీటి గుంట లాగుంది, దీంట్లో ముసళ్ళు ఉంటుందంట. ఆ పక్క పులులు సింహాలు నుంచే వాళ్ళంట, అంటే శత్రువులు కోటలో దాడి చేయకుండా ఉండడానికి సెక్యూరిటీ వాళ్ళంటది. ఇంకా మేము అది చూసుకొని బయట అయితే వచ్చేసాము. మేము ఇక్కడి నుంచి జైపూర్ వెళ్ళడానికి కారు మాట్లాడుకునేసాము. మా వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.